పొగమంచుకు తోడు శీతల గాలులకు ఢిల్లీ అల్లాడిపోతోంది. నిన్న విద్యుత్కు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. నిన్న ఒక్కరోజే 5213 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ చలికాలంలో విద్యుత్ డిమాండ్ 6300 మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. శ్రీనగర్లో దట్టంగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు -5 డిగ్రీలకు పడిపోయాయి. దాల్ లేక్ మొత్తం ఐస్తో గడ్డగట్టేసింది. దాంతో షికారాలుగా పిలిచే బోట్లు లేక్ ఒడ్డునే నిలిచిపోయాయి. దాల్ లేక్లో తిరిగే దాదాపు 7000 షికారాల్లో చాలా వరకు ఒడ్డునే ఉండిపోయాయి. 18 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ మహాసరస్సు మధ్యలోనే షాపింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం అవన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. ఈసారి శ్రీనగర్లోనే మంచు విపరీతంగా కురియడంతో టూరిస్టులు లేక దాల్ లేక్ చుట్టూ పర్యాటకం ఆల్మోస్ట్ స్తంభించిపోయింది. శ్రీనగర్లో దట్టంగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు -5 డిగ్రీలకు పడిపోయాయి. దాల్ లేక్ మొత్తం ఐస్తో గడ్డకట్టేసింది. దాంతో షికారాలుగా పిలిచే బోట్లు లేక్ ఒడ్డునే నిలిచిపోయాయి. దాల్ లేక్లో తిరిగే దాదాపు 7000 షికారాల్లో చాలా వరకు ఒడ్డునే ఉండిపోయాయి. 18 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ మహాసరస్సు మధ్యలోనే షాపింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం అవన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. ఈసారి శ్రీనగర్లోనే మంచు విపరీతంగా కురవడంతో టూరిస్టులు లేక దాల్ లేక్ చుట్టూ పర్యాటకం దాదాపు స్తంభించిపోయింది.